హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఏప్రిల్ 11, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి లైవ్స్ అండ్ లైవ్లీహుడ్. అంటే మన ఇప్పుడు జీవితాలు, దాంతోపాటు జీవనాధారాలు. అంటే ఇప్పుడు అందరూ మన జీవితాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దేనివల్ల? ఈ కోవిడ్-19 వల్ల. సో ఇప్పుడు లైవ్లీహుడ్ అనేది లేకుండా పోయింది. చాలామందికి ఆల్రెడీ లైవ్లీహుడ్ లేకుండా పోయింది. సో దాని గురించి నేను చెప్పిన ఆర్టికల్ అండి. యాక్చువల్గా ఇప్పుడు సెంటర్ అనేది మనకు ఎప్పుడైతే ఈ లాక్డౌన్ చేసిన తర్వాత 1.7 lakh crore అనే అమౌంట్ని రిలీజ్ చేసింది. సో అలాంటి అమౌంట్ని ఇంకోసారి రిలీజ్ చేస్తే కనుక ఇప్పుడున్న గడ్డు కాలం నుంచి బయటపడవచ్చు. ఈ యొక్క లైవ్స్ అంటే ఈ వ్యాధి వల్ల కలిగే అంటే జీవితాలు కలిగే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. తర్వాత ఈ లాక్డౌన్ వల్ల ఈ లైవ్లీహుడ్ ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి మళ్ళీ ఆధారాన్ని కలిగించే విధంగా ఏటి అంటే ఇప్పుడు ఇన్ఫార్మల్ రంగాన్నే కాకుండా ఫార్మల్ రంగాలటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఈ ఫైనాన్షియల్ సెక్టర్లు కానీ వాటిని కూడా అభివృద్ధి పరిచే విధంగా ఈ యొక్క నెక్స్ట్ ప్యాకేజ్ అనేది ఉండాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఓకే, చూద్దాం ఒకసారి. సెంటర్ మస్ట్ స్పెండ్ మోర్ ఫోర్గో ట్యాక్స్ రెవెన్యూ టు ప్రొటెక్ట్ లైవ్లీహుడ్ డ్యూరింగ్ లాక్డౌన్. అంటే ఇంకా సెంటర్ అనేది ఇంకా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలా? దేనికోసం ఖర్చు చేయాలా? ఈ ఫోర్గో ట్యాక్స్ రెవెన్యూ అంటే మొత్తం కూడా ఈ యొక్క ట్యాక్స్ రెవెన్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంకా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి టు ప్రొటెక్ట్ ద లైవ్లీహుడ్. అంటే ఏం కాపాడాలి? లైవ్లీహుడ్ ఏదైతే ఉందో వాళ్ళ జీవనాధారం. లైవ్లీహుడ్స్ అంటే ఏంటంటే జీవనాధారం డ్యూరింగ్ ద లాక్డౌన్. వాళ్ళ యొక్క ఈ యొక్క లాక్డౌన్ సమయంలో జీవనాధారాన్ని కాపాడే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని ఏవైతే ఈ యొక్క ఆర్థిక ప్రకటనలు అనేవి వాటిని తీసుకురావాలో, ఆర్థిక సంస్కరణలు అనే వాటిని తీసుకురావాలి అని చెప్తున్నారు అనమాట. ఎందుకని సెంటర్ మస్ట్ స్పెండ్ మోర్, ఎక్కువగా ఇప్పుడు 1.7 lakh అనేది మన జీడిపిలో 1% అది. మనం మొత్తం జీడిపిలో 1% ఖర్చు చేస్తున్నారు. అలా ఉండకూడదు. ఇంకా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి మన యొక్క ఆర్థికంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నుంచి బయటపడేయాలి. లైవ్స్ ఏమో ఈ యొక్క కోవిడ్-19 వల్ల దెబ్బతింటే ఈ లైవ్లీహుడ్ ఏమో ఈ యొక్క లాక్డౌన్ వల్ల దెబ్బతింటుంది అనమాట. ఇప్పుడు మనం లైవ్స్ని కాపాడాలి, లైవ్లీహుడ్ని కూడా గవర్నమెంట్ కాపాడాలని చెప్తున్నారు. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోయి ఉంది. దీంట్లో డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూడబోయే ముందు కానీ లేకపోతే ఈ ఆర్టికల్ పేపర్లో చదవబోయే ముందు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని చదివారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో నుంచి ఆ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని పేపర్ చదవడానికి ట్రై చేయండి. ప్లీజ్, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక ఆర్టికల్ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆర్టికల్ చదివినప్పుడు మాత్రమే మీకు ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది బాగా వస్తుంది. ఆ ఆర్టికల్ మీద 100% నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మీరు ఖచ్చితంగా చదవాలి. మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి, నాకు రాబోయే రోజుల్లో వీడియోతో పని లేకుండా నేను డైరెక్ట్గా పేపర్ చదివే క్యాపబిలిటీని మాకు పెరగాలి అని ఎవరికన్నా అలాంటి దృక్పథం ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత మీరు ఖచ్చితంగా హిందూ పేపర్ చదవాల్సిందే. అలా చదవకుండా ఓన్లీ నేను వీడియో ద్వారా తెలుసుకుంటానంటే మీకు జస్ట్ ఒక మ్యాటర్ తెలుస్తుంది అంతే. ఆ హిందూ ఆర్టికల్లో ఏ ఆర్టికల్స్ వస్తున్నాయి, దాని యొక్క డీటెయిల్ సారాంశం మీకు తెలుస్తుంది తప్పితే ఆ ఇంగ్లీష్ హిందూ పేపర్ని ఎప్పటికి కూడా మీరు వీడియో మీద ఆధారపడి చదవాల్సిందే. ఓకే, ఇంకా డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే ఫోర్గో లీవ్, గివ్ అప్, వదిలిపెట్టు, ప్రివిలేజ్, అడ్వాంటేజ్, బెనిఫిట్, ప్రత్యేక సౌకర్యము, అపరెంట్లీ, సీమింగ్లీ, ఎవిడెంట్, క్లియర్లీ, స్పష్టంగా, ట్రమండరస్, హ్యూజ్, ఎనార్మస్, బ్రహ్మాండమైన, న్యూయాన్స్, లిటిల్, డిఫరెన్స్, స్వల్ప భేదము, డైలమా, ప్రాబ్లం, డిఫికల్టీ, అనిశ్చితి, కన్జైన్, అజైన్, అలకేట్, కేటాయించు, కన్జర్వేటిజం, ట్రెడిషనలిజం, సంప్రదాయం, అనానిమస్, యునైటెడ్, యూనిఫామ్, ఏకాభిప్రాయము, లాజిస్టికల్, రవాణాపరమైన, డిలిక్వెంట్, అఫెండర్, రాంగ్ డూయర్, ధర్మమును నిర్వర్తించని, స్టాండ్ స్టిల్, హాల్ట్, స్టాపు, నిలుపుదల, అబ్వియేట్, ప్రొక్లూడ్, ప్రివెంట్, నివారించు, తొలగించు, కన్జర్వేటివ్, ట్రెడిషనల్, ఆర్థోడాక్స్, సంప్రదాయ, జనరస్, లిబరల్, ఫ్రీ, ఉదారంగా, ఇచ్చునట్టి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఇట్స్ మైండ్ ఆన్ వెదర్ ఇట్ షుడ్ ఎక్స్టెండ్ ఆర్ లిఫ్ట్ ఇన్ ఫేజెస్ ద 21-day లాక్డౌన్ దట్ ఎండ్ నెక్స్ట్ వీక్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం దేని గురించి ఆలోచిస్తుందంటే ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క 21 days లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేయాలా లేదా ఒక విడతల వారీగా దీన్ని ఆ లాక్డౌన్ అనే దాన్ని ఎత్తివేయాలనే దాని గురించి తన యొక్క పూర్తి ఆలోచన అనేది దృష్టిని కేంద్రీకృతం చేసిందనమాట. ద చాయిస్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నౌ యాజ్ వెన్ హీ డిసైడెడ్ టు ఇంపోజ్ ద లాక్డౌన్ ఆన్ March 24 ఈజ్ ద సేమ్
బిట్వీన్ సేవింగ్ లైఫ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ లైవ్లీహుడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 24వ తారీఖు లాక్డౌన్ చేసేటప్పుడు ఎటువంటి ఛాయిస్ అంటే ఎన్నుకోవడానికి కలిగే అవకాశం ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయన్నమాట. దేని మధ్య ఉన్నాయి? బిట్వీన్ ద సేవింగ్ లైఫ్స్ అంటే జీవితాలను కాపాడటం, దాంతోపాటు వాళ్ళ యొక్క జీవనాధారం లైవ్లీహుడ్స్ను కూడా కాపాడే విధంగా చేయడం అనేది ఇప్పుడు ఈయనకున్న ఎన్నిక అంటే ఛాయిస్ అనమాట. హీ రైట్లీ ప్రివిలేజ్డ్ ద ఫార్మర్స్ ఓవర్ ద లాటర్ దాన్. అంటే ఆ తర్వాత ఆయన ఏం చేయాలా? నెక్స్ట్ ఫార్మర్కి సరైనటువంటి అవకాశాలు లేటర్ దాన్ అంటే దీని తర్వాత ఈ రెండు అంశాల తర్వాత ఫార్మర్స్కి మంచి చేకూర్చే ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఆయన చర్యలు తీసుకోవాలా. బట్ యాజ్ ఇండియా నియర్స్ ద ఎండ్ ఆఫ్ ద లాక్డౌన్ పీరియడ్ ద సీరియస్ డ్యామేజ్ టు ఎకానమీ అండ్ లైవ్లీహుడ్స్ ఈజ్ బిగినింగ్ టు మేక్ ఇట్ సెల్ఫ్ అపరెంట్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ అనేది రాబోయే కాలంలో పూర్తి అవబోతుంది అనమాట. ఇప్పుడు మనకు సీరియస్ డ్యామేజ్ ఎకానమీకి సంబంధించిన మనకు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. ఎలా లైవ్లీహుడ్స్ అనేవి అవన్నీ కూడా రాబోయే కాలంలో స్పష్టంగా ఏంటంటే పూర్తిగా కర్మనుపోయే విధంగా వాళ్ళ యొక్క జీవనాధారం దెబ్బతినే విధంగా కనపడుతుంది. అపరెంట్ అంటే కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది అనమాట. దేర్ ఈజ్ అ ట్రెమండరస్ ప్రెజర్ ఫ్రమ్ ఇండస్ట్రీ బాడీస్ టు ఆప్ట్ ఫర్ ఏ nuanced policy that will help economic activity to restart as they fear a collapse if activity is stopped for another fortnight. దాంతోపాటు ఇప్పుడు ఈ యొక్క ఇండస్ట్రియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా భయపడుతున్నారు ఈ పాలసీకి సంబంధించి. అంటే మళ్ళీ ఈ యొక్క లాక్డౌన్ అనేవి ఇంకొంతకాలం అనేది పొడిగిస్తే కనుక పూర్తిగా వాళ్ళ యొక్క ఆ యొక్క ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎకనామిక్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మూతపడే పరిస్థితిలో ఉన్నాయన్నమాట. లైవ్స్ కుడ్ బీ లాస్ట్ టు హంగర్ అండ్ లైవ్లీహుడ్ సాక్రిఫైడ్ ఇన్ ద లాక్డౌన్. ఇప్పుడు ఆకలి వల్ల కొన్ని జీవితాలు అనేవి అంటే కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లైవ్లీహుడ్స్ అంటే వాళ్ళ యొక్క జీవనాధారాలు కూడా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో వాళ్ళు కొంతమంది కోల్పోతున్నారు అనమాట. అంటే వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు అనమాట. వన్ వే టు సైడ్ స్టెప్ దిస్ ఎగ్జిస్టెన్షియల్ డైలమా ఈజ్ బై బ్రింగింగ్ ఆన్ ఏ సెకండ్ రౌండ్ ఆఫ్ an economic relief package that goes well beyond the first, both in terms of the financial commitment and the spread. ఇప్పుడు వీడు ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యని వీళ్ళు తీసి పక్కన పెట్టాలంటే మనకు ఒకే ఒక దారి ఉందన్నమాట. ఏంటంటే సెకండ్ రౌండ్ ఆఫ్ ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజ్. ఆల్రెడీ మనకు ఫస్ట్ టైము 1.7 lakh crore అనేది ఒక ప్యాకేజ్ అని ఇచ్చారన్నమాట. అలాంటి ప్యాకేజీని రెండవ ప్యాకేజీని తీసుకురావాలన్నమాట. అంటే ఫస్ట్ది ఎంతైతే ఉందో దానికన్నా మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఎలాగా ఫైనాన్షియల్ కమిట్మెంట్ అంటే ఆర్థికపరమైనటువంటి విధానాలను దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు దాన్ని ఆ స్ప్రెడ్ని కూడా ఇంతమంది వరకు ఎవరికి ఇచ్చారు? ఇన్ఫార్మల్ సొసైటీకే ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫార్మల్ రంగాలైనటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఈ యొక్క అన్ని కంపెనీలు ఏవైతే మూతపడడానికి దగ్గరలోనే ఆ కంపెనీలను కూడా ఇచ్చే విధంగా సెకండ్ రౌండ్ ఆఫ్ ద ప్యాకేజ్ అనేది గవర్నమెంట్ అనేది ప్రకటించాలన్నమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ ఫర్ డెలివరింగ్ సపోర్ట్ అండ్ ఆల్సో ఫర్ రైజింగ్ ద రిక్వైర్డ్ ఫండ్ మైట్ బి రిక్వైర్డ్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏరియాస్ అంటే మనం ఎప్పుడు కూడా ఆ బాక్స్లో ఉండి ఆలోచించుకోవాలంటే మన ఎకానమీ అంటే కంజెస్టెడ్గా ఎప్పుడు ఆలోచించకూడదు అనమాట. బయటకు వచ్చి ఇది ఒక ఫ్రేజ్ అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఏంటంటే ఆ యొక్క పరిధులను దాటి వచ్చి మరీ మనం వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫండ్స్ అనేవి వాళ్ళకి అవసరమైనటువంటి అంటే వాళ్ళకి ఏమైతే అవసరమైతాయో ఆ ఫండ్స్ అనే వాటిని వాళ్ళు రైజ్ చేయాలన్నమాట. ఫర్ స్టార్టర్స్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద గవర్నమెంట్ షుడ్ కన్సైన్ ఫిజికల్ కన్జర్వేటిజం టు ద కప్బోర్డ్ ఫర్ నౌ అండ్ గో ఆల్ అవుట్ టు స్పెండ్ అండ్ సపోర్ట్ ద ఎకానమీ. ఇంకా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ స్టార్టర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త కంపెనీస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్టార్టర్స్కి కొంతవరకు ఎజైన్ చేయాలన్నమాట. అంటే కన్సైన్ అంటే కొంతమంది ఎజైన్ చేయాలా ఏంటి ఆ ఫిజికల్ కన్జర్వేటిజం అంటే మన యొక్క ఏదైతే ఈ యొక్క ద్రవ్యపరమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయంగా వచ్చే ఏదైతే ఆదాయం ఉందో వాళ్ళ కొంతవరకు ఎజైన్ చేసి సాంప్రదాయంగా మనకు ట్యాక్స్ రూపంలో వచ్చే కానీ ఏదైనా మన భారతదేశానికి వచ్చే ఆదాయం వాళ్ళకి కొంతవరకు వాళ్ళకి ఎజైన్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఆ ఎకనామిక్ పరంగా వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. ఎకనమిస్ట్స్ ఆర్ యునానిమస్ దట్ దేర్ ఈస్ అ లిటిల్ ఆప్షన్ నౌ బట్ టు ప్రింట్ మనీ అండ్ స్పెండ్. ఇప్పుడు ఎకనమిస్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్థికవేత్తలందరూ కూడా వాళ్ళు యునానిమస్గా అంటే ఒకే వాయిస్తో అనమాట. యునానిమస్ కంటే అందరూ ఒకటే అభిప్రాయం చెప్పడం అనమాట. ఒకటే అభిప్రాయంతో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకు అవకాశం లేదు, జస్ట్ మనం ఏం చేయగలం అంటే ఆ డబ్బుల్ని ప్రింట్ చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలం. జస్ట్ మన దగ్గర ఉన్న డబ్బు అనేది తక్కువ కాబట్టి సో ఒకసారిగా ఎక్కువ మొత్తంలో డబ్బుని అనే దాన్ని ప్రింట్ చేసి దాన్ని ముద్రించి ఆ ముద్రించిన డబ్బుని స్ప్రెండ్ చేసే విధంగా చూడాలి అని చెప్తున్నారు. వాళ్ళు ఖర్చు చేయాలి ఆ ముద్రించే డబ్బుని అని చెప్పేసి ఆ ఎకనామిస్టులు చెప్తున్నారు అనమాట.
దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డూయింగ్. అంటే ఇప్పుడు ఈ విధానం ఏదైతే డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే విధానాన్ని అవలంబిస్తున్నాయో అదే విధానం అనేది మనం కూడా అవలంబించాలి అని చెప్పేసి ఎకనమిస్ట్ ఒపీనియన్ అనమాట. ద 1.7 lakh crore ప్యాకేజ్ అనౌన్స్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆన్ March 26th was a good start but barely accounted for 1% of GDP. అంటే ఇప్పుడు 1.7 lakh crore అనేది ఈ ఫైనాన్స్ మినిస్టర్ అంటే నిర్మలా సీతారామన్ March 26వ తారీఖున ఆమె అనౌన్స్ చేసింది అనమాట. ఆ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. అది చాలా మంచి స్టెప్. కానీ దాంట్లో ఉన్న లోపం ఏంటంటే మన భారతదేశ జీడిపిలో అది కేవలం 1% మాత్రమే ఉందన్నమాట. అంటే తక్కువ మొత్తంలోనే వీళ్ళు ప్యాకేజీని రిలీజ్ చేశారనమాట. ఇండియా షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 5% ఆఫ్ ద జీడిపి ఫర్ నౌ అబౌట్ 10 lakhs crore. అంటే కనీసం మన భారతదేశం 5% జీడిపిని మన భారతదేశం మొత్తం ఆదాయంలో మొత్తం జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 5% మినిమం ఖర్చు చేయాలంటే దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలన్నమాట. The cash transfer to the poor should be hiked to at least 3,000 a month for the next 3 months. అంటే ఇప్పుడు ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే ఎవరైతే ఈ యొక్క ఇన్ఫార్మల్ సొసైటీకి కానీ లేకపోతే పేద ప్రజలకి నెలకు డబ్బులు అనేవి కనీసం 3,000 రూపాయలు ఇవ్వాలి. నెక్స్ట్ 3 నెలలు రాబోయే 3 నెలల కాలంలో నెలకు వాళ్ళకు 3 నెలలు డబ్బులు అందే విధంగా గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోవాలి. దిస్ షుడ్ బి ఇన్ ఎడిషన్ టు ఫ్రీ రేషన్ అండ్ కుకింగ్ గ్యాస్. అంటే దీంతోపాటు వాళ్ళకి ఏంటి ఫ్రీగా రేషన్ అంటే బియ్యం కానీ లేకపోతే రోజువారీ అవసరాలకు ఉపయోగపడే సరుకులు అయితే కావచ్చు లేకపోతే బియ్యం కావచ్చు అదంతా కూడా దాంతోపాటు కుకింగ్ గ్యాస్ వంట గ్యాస్ కూడా వాళ్ళకి అందించే విధంగా ఉండాలి. యాజ్ వాజ్ అనౌన్స్డ్ ఎర్లియర్. అంటే ఇంతకుముందు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఆ వంట గ్యాస్ని ఆ యొక్క రేషన్ని ఫ్రీ రేషన్ని ఇవ్వాలన్నమాట. ఇన్ ద హార్వెస్ట్ సీజన్ ఫార్మర్స్ నీడ్ లాజిస్టికల్ సపోర్ట్ ఫర్ మూవింగ్ దేర్ ప్రొడక్ట్ టు మార్కెట్స్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి హార్వెస్ట్ సీజన్ అనమాట. అంటే మన పంట చేతికి వచ్చే టైం దున్ని మన చేతికి వచ్చే టైం అనమాట. సో ఈ టైంలో ఈ యొక్క రైతులకి లాజిస్టికల్ సపోర్ట్ అంటే రవాణాపరమైనటువంటి చేయూతనివ్వాలి. వాళ్ళ యొక్క ఏదైతే యొక్క అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళడానికి అంటే ఆహార ఉత్పత్తుల్ని వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి రవాణాపరమైనటువంటి సహాయం చేయాలి. లెండర్స్ ఇంక్లూడింగ్ ఎన్బిఎఫ్సిస్ షుడ్ బి గ్రాంటెడ్ freedom to reschedule their loan account so that borrowers are not under pressure to repay for fear of turning delinquent. అంటే ఇప్పుడు ఈ లెండర్స్ ఎవరైతే ఉన్నారో అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అనమాట. ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వాలా. ఆ లోన్లు అనేవి కొంతకాలం వాళ్ళు ఎక్స్టెండ్ చేసే విధంగా అంటే ఆ లోన్లు కట్టాలి అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల మీద ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ మీద ప్రెజర్ చేసే విధంగా తీసుకురాకుండా వాళ్ళకి కొంతవరకు లోన్ కట్టడానికి కొంత అవకాశం ఇవ్వాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఇప్పుడు ఈ లోన్ కట్టలేని వాళ్ళందరూ కూడా భయపడరు అనమాట. వాళ్ళ భయాలను తొలగించాలి. అంటే వాళ్ళని తప్పుడు వాళ్ళ అంటే రాంగ్ డూయింగ్ పర్సన్గా చేయకుండా అంటే డబ్బులు కట్టలేదనుకోండి వాళ్ళని ఏమంటారు తప్పుగా అంటే డబ్బులు కట్టిన వాళ్ళందరూ రాంగ్ డూయింగ్ పర్సన్సే కదా అంటే నేరస్తులే కదా. అలాంటి వాళ్ళని నేరస్తులు కాకుండా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందన్నమాట. ఆ అప్పులు కట్టే టయాన్ని కొంతవరకు పెంచి ఏ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ దట్ విల్ సపోర్ట్ నాన్ డెలిక్వెంట్ బారోయర్స్ ఫర్ ద నెక్స్ట్ 6 months విల్ బీ ఏ గుడ్ ఆప్షన్. అంటే ఈ క్రెడిట్ గ్యారంటీ అనేది అంటే వాళ్ళు అప్పులు కట్టపోయినప్పటికీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఇవ్వాలి. ఎవరైతే ఈ యొక్క నాన్ డెలిక్వెంట్ బారోయర్స్ ఉన్నారో అంటే అప్పులు చెల్లించలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ 6 months వరకు వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీ అనేది వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండాలి. సచ్ ఏ ఫండ్ కెన్ బీ ఫైనాన్స్డ్ త్రూ ఏ డొమెస్టిక్ బాండ్ ఆఫరింగ్. ఇలాంటి డబ్బులన్నీ కూడా వీళ్ళు ఏంటంటే డొమెస్టిక్ బాండ్స్ రూపంలో ఈ యొక్క బాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి మనకు ఏవి బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి ఎల్ఐసి బాండ్స్ కానీ అలాంటి బాండ్స్ రూపంలో వాళ్ళకి ఆఫరింగ్ ఇచ్చే విధంగా ఆ బాండ్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. ద బ్యాంక్రప్టసీ కోడ్ షుడ్ బి సస్పెండెడ్ ఫర్ ద నెక్స్ట్ 6 months. ఇప్పుడు బ్యాంక్రప్టసీ అంటే బ్యాంకు దివాళా తీసే కొన్ని కోడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క ఇంత ఆదాయం కనుక బ్యాంక్ లేకపోతే ఆ దివాళా తీయబడుతుందని అని కొన్ని లెక్కలు ఏవైతే ఉన్నాయో అలాంటి కోడ్ ఏదైతే ఉందో నెక్స్ట్ 6 నెలల కాలం వరకు ఆ కోడ్ని సస్పెండ్ చేయాలన్నమాట. అట్లీస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అంటే మీడియం స్మాల్ మైక్రో ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్కి అయినా కానీ కనీసం ఈ బ్యాంక్రప్టసీ కోడ్ అనేదాన్ని ఎత్తేయాలన్నమాట. అండ్ వై నాట్ ఏ జిఎస్టీ హాలిడే ఫర్ ద నెక్స్ట్ 3 months. అంటే దాంతోపాటు ఇంకా ఎందుకు జిఎస్టీ హాలిడేస్ ఎందుకు తీసుకురాకూడదు? ఇప్పుడు ఆల్రెడీ మనం జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మనం కడుతున్నామంట. ఒక నెక్స్ట్ 3 నెలల వరకు జిఎస్టీ ట్యాక్స్ అనేది హాలిడే అనేది ఎందుకు ఇవ్వకూడదు? అంటే దాన్ని నిరవధికంగా 3 నెలల వరకు వాయిదా వేయాలి. 3 నెలల వరకు జిఎస్టీ కట్టకుండా చేసే విధంగా చూడాలి. ది లాస్ ఆఫ్ ద రెవెన్యూ విల్ బీ 3 lakh crore ఎట్ వాస్ట్ but in a reality will be much lower than that because economic activity is at a standstill now.
అంటే ఇప్పుడు ఇలాంటి చర్యలన్నీ తీసుకోవడం వల్ల మన భారతదేశానికి దగ్గర దగ్గర 3 లక్షల కోట్లు, అంటే తక్కువలో తక్కువ 3 లక్షల కోట్లు నష్టం వస్తుంది. అంతకుమించి ఎక్కువ నష్టమే రాదు. కానీ మన యొక్క ఎకనామిక్ యాక్టివిటీ అనేది కనుక ఒక్కసారిగా ఆగిపోయింది అనుకోండి, ఈ యొక్క కారణాల వల్ల వాళ్ళకి చేయూతనివ్వకపోయేసరికి ఈ ఇండస్ట్రీలో ఎన్ని కనుక మూతపడి ఆగిపోతే ఆ యొక్క నష్టంతో పోల్చుకుంటే ఈ నష్టం అనేది చాలా తక్కువ అనమాట. మచ్ ఏ మోర్ విలమ్ ఈజ్ అ క్యాష్ ఫ్లోస్ ఫర్ business and also obviate the need for statutory compliances at a time when the focus will have to be on getting business back on track. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి చేయూతనివ్వాలి. వాళ్ళకి అవసరానికి తగ్గట్టు చేయూతనిచ్చి ఆ బిజినెస్ అనేవి మళ్ళీ తిరిగి వాళ్ళు ట్రాక్లోకి వచ్చే విధంగా, అంటే తిరిగి మళ్ళీ సరిగా పనిచేసే విధంగా, లేకపోతే ఆ బిజినెస్ అన్నీ మళ్ళీ లాభాల్లో వచ్చే విధంగా వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా గవర్నమెంట్ చూసుకోవాలి. The crisis now is without a precedent and the solution cannot be conservative. అంటే ఇప్పుడు ఈ క్రైసిస్ అనేవి ఇంతకుముందు ఎప్పుడు రాలేదనమాట. వితౌట్ ప్రెసిడెంట్ అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదనమాట. సో ఈ సొల్యూషన్ అనేది మనం తీసుకొచ్చే ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి మనం బయటపడడానికి తీసుకొచ్చే చర్యలు ఏవైతే ఉన్నాయో అవి సాంప్రదాయంగా ఉండకూడదు. సాంప్రదాయంగా అంటే ఎప్పుడు మన సాంప్రదాయబద్ధమైంది అంటే మన ఎకానమీని ఒక పక్కన బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క లైవ్లీహుడ్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. అంతేగాని సాంప్రదాయంగా ఎకానమీ మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు అనమాట. జనరస్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ క్విక్లీ డెలివర్డ్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అంటే ఇప్పుడు జనరల్ సపోర్ట్ అంటే ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ యొక్క చేయూత అనేది అందరికీ అందాలా, అండ్ క్విక్లీ డెలివర్డ్. దాంతోపాటు ఆ చేయూత అనేది ఎమ్మటే వాళ్ళకి డెలివరీ ఇచ్చే విధంగా, ఇప్పుడు ప్యాకేజ్ అనౌన్స్ చేసి ఆ డబ్బులు అనేవి ఇవ్వకుండా లేట్గా ఇవ్వటం కాదు. ఎప్పుడైతే ఈ సపోర్ట్ ఇస్తామో ఆ సపోర్ట్తో పాటు ఎమ్మటే ఆ ప్యాకేజ్ సంబంధించిన ఆ డెలివరీ కూడా చాలా త్వరగా ఉండాలన్నమాట. ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అంటే ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అంటే ఇప్పటి సమయానికి ఇది అనివార్యం అనమాట, అత్యంత అవసరం అనమాట. నీడ్ ఆఫ్ ద అవర్ అనేది ఒక ఇడియం అనమాట. ఒకసారి దీని గురించి చెప్పుకుందాం. నీడ్ ఆఫ్ ద అవర్ అనేది ఆల్రెడీ నేను రాశాను. నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ అన్ ఇడియం విచ్ మీన్స్ నీడ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం. అంటే మనకు కొంతకాలానికి, ఒక సమయంలో కొంతకాలం వరకు ముఖ్యమైన పని అవసరం అనమాట. నీడ్ ఎట్ సమ్ టైం అంటే మన సమ్ పాయింట్ ఇన్ టైం, మనం ఒక పాయింట్ ఆఫ్ టైంలో కనుక చూసుకుంటే, అంటే ఒక 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఆ టైంలో మనకు అవసరమైన దాన్ని నీడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అంటే దాన్ని ఏమంటారు, నీడ్ ఆఫ్ ద అవర్ అంటాం. లేదా నీడ్ టు బి హై ప్రయారిటీ అంటే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఏదైతే ఉంటో దాన్ని కూడా మనం ఎలా చెప్తామంటే నీడ్ ఆఫ్ ద అవర్ అనే చెప్తాం అనమాట. మోస్ట్ రీసెంట్ నీడ్స్ అంటే మనకు ఇప్పుడున్న వాటిలో, రీసెంట్గా ఉన్న వాటిలో అత్యంత ముఖ్యమైన అవసరమైన దాని గురించి చెప్పేటప్పుడు కూడా చెప్తాం. ది మోస్ట్ ప్రెస్సింగ్ నీడ్ అంటే ఇప్పుడు మనకు ఏదైతే మనల్ని ఎక్కువగా బాధిస్తుందో ఆ బాధించే అవసరం గురించి చెప్పేదాన్ని కూడా నీడ్ ఆఫ్ ద అవర్ అంటాం. ఇప్పుడు ఈ అంశాలన్నింటిలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అన్ని అంశాలను ఉద్దేశిస్తే ఇప్పుడు అన్నిటికీ సరిపోద్ది అనమాట. అంటే నీడ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం అన్నాడు. అంటే మనం ఇప్పుడు ఒక 3 నెలల కాలంలో మనకు కావాలా. సో నీడ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం అంటే ఈ యొక్క 3 నెలల కాలంలోనే మనకి ఈ ప్యాకేజ్ అనేది అవసరం. దానికి సరిపోతుంది, ఆ మీనింగ్కి సరిపోతుంది ఈ వర్డ్ అనేది. నీడ్ టు బి హై ప్రయారిటీ అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం. ఇప్పుడు అంతే కదా, మనకు ప్యాకేజ్ అనేది హైగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం అనమాట. తర్వాత మోస్ట్ రీసెంట్ నీడ్, దీని మీనింగ్ ప్రకారం ఏంటి, ఇప్పుడు మనకు ఇప్పుడున్న కాలంలో మోస్ట్ రీసెంట్ నీడ్, రీసెంట్గా వచ్చిన అవసరం ఏంటి, ఈ యొక్క లాక్డౌన్ వల్ల మనకు లైవ్లీహుడ్ పోయింది కాబట్టి ఈ ప్యాకేజ్ అనేది అవసరం అనమాట. ఈ మీనింగ్ కూడా ఈ యొక్క ఇడియంకి సెట్ చేయొచ్చు. ద మోస్ట్ ప్రెస్సింగ్ నీడ్ అంటే బాగా ప్రెస్ చేసేది. ఇప్పుడు అంతే కదా, అందరికీ లాక్డౌన్ పీరియడ్లో లైవ్లీహుడ్ అనేది దెబ్బతింది, అది అందరూ ప్రెస్ అవుతుంది. సో నీడ్ ఆఫ్ ద అవర్ అనే దానికి ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి. సో ఈ అన్ని మీనింగ్స్ కూడా ఇప్పుడున్న మన ఆర్టికల్కి సరిపోయే విధంగానే ఉందన్నమాట. క్విక్లీ డెలివర్డ్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అంటే ఇప్పుడు ఉన్న సమయంలో మీరు ఇందాక చెప్పిన ఏ మీనింగ్ అయినా తీసుకోండి, ఇది చాలా అనివార్యం అనమాట ఇప్పుడున్న టైంలో. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ ఫ్రైట్ అంటే స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక ఫేజ్ అనమాట. ఇది చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే మనం స్టేజ్ ఫియర్ అంటాం, తెలుసు కదా అందరికీ. స్టేజ్ ఫియర్నే మనము స్టేజ్ ఫ్రైట్ అంటాం. ఫ్రైట్ అన్నా కానీ భయం లాంటిది అనమాట. అంటే మనకు ఏదైనా స్టేజ్ మీద మాట్లాడాలా, 10 మంది ముందు మాట్లాడాలి. స్టేజ్ ఫియర్ అంటే ఏం లేదు, 10 మంది ముందు మనం ఏదైనా చెప్పాలి అనుకోండి, ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, దాన్ని స్టేజ్ ఫియర్ అంటాం. అది మనం చూసింది. లిమిటింగ్ ట్రాన్స్మిషన్ ఇన్ హాట్ స్పాట్స్ డిపెండ్స్ ఆన్ ఏ వైడెడ్ ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఈ యొక్క వ్యాధిని మనం ఆ హాట్స్పాట్లో దాన్ని ట్రాన్స్మిషన్ అనేది అంటే దాని యొక్క వ్యాప్తిని ఆపివేయాలి అంటే ఎక్కువగా ఏం కావాలంటే వైడర్ ట్రేసింగ్ అంటే ఎక్కువ మొత్తంలో మనం ట్రేస్ చేయాలి. ఎవరి వ్యాధిగ్రస్తులు ఏమన్నారో వాళ్ళని కనుక్కోవాలా. దాంతోపాటు టెస్టింగ్ స్ట్రాటజీ ట్రేస్ చేయాలంటే ఏం చేయాలి, ముందు మనం టెస్ట్ చేస్తే కదా వాడికి వ్యాధి ఉందో లేదో మనం కనుక్కునేది.
దానికి సంబంధించిన ఆర్టికల్ ఇప్పుడు మనం వచ్చే అన్నీ కూడా మన గత లాక్డౌన్ దగ్గర నుంచి మనం కనుక చూస్తే కనుక జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి మనకు డైలీ మనకు వచ్చేది కోవిడ్-19 మీద ఆర్టికల్సే. ఓకే, ఒకసారి మనం ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎక్నాలెడ్జ్డ్, అడ్మిట్, యాక్సెప్ట్ తెలియజేయటం, డినే, డిస్వో డిస్క్లైమ్ బాధ్యతను నిరాకరించు, సెంటినల్ అబ్జర్వర్, ప్రొటెక్టర్ కాపలాదారుడు, సర్వైలెన్స్ అబ్జర్వేషన్, ఇన్స్పెక్షన్ పర్యవేక్షణ జాగ్రత్తగా గమనించుట, ఇంపరేటివ్ వైటల్ క్రూషియల్ అనివార్యము, క్లస్టర్ గ్రూప్ క్రౌడ్ గుంపు, ఎవాక్యూయ్ ఆర్గనైజర్ నిర్వాసితులు, కంటైన్మెంట్ కంట్రోలబుల్ లిమిటెడ్ అదుపు చేసే, స్నాపింగ్ కట్టింగ్ బ్రేకింగ్ విరిగిపోయే. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. మనం ఆర్టికల్లోకి వెళ్తే ఈవెన్ ద హెల్త్ మినిస్టర్ ఆన్ March 28 acknowledged on its website that there was a limited community transmission. India's National Task Force COVID-19 continued to deny it. మార్చి 28న మన హెల్త్ మినిస్టర్ ఏం చెప్పాడు అంటే ఆయన మా స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఇది మన భారతదేశంలో ఈ యొక్క లిమిటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే ఇది ఎక్కువగా ఈ రోగం ఏమి వ్యాప్తి చెందట్లేదు, దీని యొక్క వ్యాప్తి అనేది చాలా తక్కువ మొత్తంలోనే ఉందని చెప్పారనమాట. కానీ ఇండియన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కోవిడ్-19 అనే వీళ్ళు మాత్రం దీనికి అంటే ఈ కోవిడ్-19 డిపార్ట్మెంట్ మీద పనిచేసే వాళ్ళు మాత్రం దీన్ని ఎప్పుడూ కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. డినే అంటే వ్యతిరేకిస్తూ వస్తున్నారు, ఆయన చెప్పిన స్టేట్మెంట్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు అనమాట. నౌ ఏ పేపర్ ఇన్ ద ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బై ICMR and health ministry researchers provide some evidence of community transmission in 36 districts in 15 states. అంటే ఇప్పుడు మనకు ఒక పేపర్ అనేది పబ్లిష్ చేసిందనమాట. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే వాళ్ళు ఆ రీసెర్చ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అనేది ఒక పేపర్ని వాళ్ళు పబ్లిష్ చేశారనమాట. ఎవరు పబ్లిష్ చేసింది? ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేవాళ్ళు ఈ యొక్క పబ్లిష్ చేస్తారనమాట. దీన్ని ఈ పేపర్ని హెల్త్ మినిస్టర్ రీసెర్చర్స్తో ప్రొవైడ్ చేస్తూ వీళ్ళు ఏం చెప్పారంటే మన భారతదేశంలో ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే ఈ కమ్యూనిటీ అంటే మనిషి నుంచి మనిషికి ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందడం అనేది 32 జిల్లాల్లోనూ 15 రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు ఆ పేపర్లో పబ్లిష్ చేశారనమాట. ద స్టడీ ఈజ్ బేస్డ్ ఆన్ ద సెంటినల్ సర్వైలెన్స్ అండర్టేకెన్ బై ద టాస్క్ ఫోర్స్ అమాంగ్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ SARI patients who have been hospitalized in public sector institutions to identify the spread and the extent of transmission of COVID-19 disease in the community. అంటే వీళ్ళు ఈ స్టడీని అనేది దేని ప్రకారం అంటే సెంటినల్ అంటే ఏంటి మనం చెప్పాం కదా, కాపలా కాసేవాడని. కానీ సెంటినల్ సర్వేలెన్స్ ఎవరైతే వాళ్ళ కాపలా కాస్తుంటారో దానికి సంబంధించి ఈ వ్యాధిని గురించి సర్వైవల్ చేస్తుంటారో, సర్వైవల్ అంటే ఏంటంటే పర్యవేక్షిస్తుంటారో వాళ్ళు ఇచ్చిన రికార్డుల ప్రకారం ఏదైతే ఈ యొక్క సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే మనం శ్వాస సరిగా తీసుకోలేకపోయే ఏదైతే ఈ ఇన్ఫెక్షన్ ఉందో, మనకు జలుబు వచ్చినప్పటికీ రాత్రిపూట మనకు ముక్కులు బీసినాయి అనుకోండి, శ్వాస సరిగా తీసుకోలేము, అది కూడా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కిందకే వస్తుంది. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్కి వచ్చే ఏదైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాల కారణంగా హాస్పిటలైజ్ ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి సంబంధించి ఆ కోవిడ్-19 టెస్ట్ చేసినప్పుడు మనకు ఎవరైతే ఒక టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి, దాని ప్రకారం ఆ లెక్కల ప్రకారం వీళ్ళు చెప్పారనమాట. పేషెంట్ హూ హ్యావ్ బీన్ హాస్పిటలైజ్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ టు ఐడెంటిఫై ద స్ప్రెడ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కోవిడ్-19 డిసీజ్ ఇన్ ద కమ్యూనిటీ. అంటే ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లంతో హాస్పిటలైజ్ అయ్యారో, వాళ్ళు హాస్పిటల్లో చేర్చబడ్డారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క కోవిడ్-19 టెస్ట్ చేసి ఆ కమ్యూనిటీలో వాళ్ళకి ఆ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందా లేదా, ఎంతవరకు ఆ ట్రాన్స్మిట్ అవుతుంది అనేది వీళ్ళు తెలుసుకున్నారనమాట. ఇఫ్ దేర్ వర్ 1.9% 2 of 106 SARI cases positive for the SARS-CoV-2 virus by the end of the March 3rd week, the number increased to 104 by April 2nd. అంటే ఈ యొక్క మొత్తం కూడా మనకు ఈసారి అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సంబంధించి ఎవరైతే రోగులు హాస్పిటలైజ్ అయ్యారో వాళ్ళని లెక్కేస్తే కనుక మార్చి 3rd వీక్ వరకు కూడా మొత్తం 106 మంది జాయిన్ అయితే దాంట్లో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ కేసు వచ్చిందనమాట. అంటే 1.9% పాజిటివ్ కేసు అనేది మనకు వచ్చింది. కానీ అదే కౌంట్ మనం కనుక చూసుకుంటే ఏప్రిల్ 2వ తారీఖున 104కి వెళ్ళిపోయింది. అంటే ఆ మార్చి 3rd వీక్లో అలా ఉంటే కరెక్ట్గా ఇంకో వారం లేదా 10 రోజుల్లోనే అది 104కి వెళ్ళిపోయింది అనమాట ద కౌంట్ అనేది. ఆఫ్ ద 102 కరోనా పాజిటివ్ SARI కేసెస్ టెస్టెడ్ బిట్వీన్ March 22nd and April 2nd, 39% had no travel history or contact with a పాజిటివ్ కేస్. అంటే ఇప్పుడు మొత్తం ఈ యొక్క మార్చి
ఎప్పుడు 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 2 వరకు మొత్తం ఈ యొక్క 102 కేసులు అనే వాటిని వీళ్ళు టెస్ట్ చేశారనమాట. ఆ టెస్ట్ చేసి 102 కేసులకి పాజిటివ్ అనేది వచ్చింది. సార్ టెస్ట్ చేయడం కాదు, 102 మందికి ఈ యొక్క వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. అందులో 40 మందిని చూస్తే వాళ్ళకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఆ 40 మంది వ్యాధిగ్రస్తులకి వాళ్ళు ఎటువంటి వేరే దేశాలకు వెళ్ళొచ్చిన ట్రావెల్ హిస్టరీ లేదు, లేదా వెళ్ళి వచ్చిన వాళ్ళతో కాంటాక్ట్లో కానీ కూడా లేరనమాట. అలాంటి వాళ్ళకి అనేది ఈ వ్యాధి అనేది సంక్రమించిందనమాట. డేటా ఆన్ ఎక్స్పోజర్ వర్ నాట్ అవైలబుల్ ఫర్ 58% కేసెస్. ఇంకా ఒక 58% కేసులు అంటే 59 కేసులకి అసలు డేటా అనేది ఏమి లేదు. వాళ్ళకి ఎందుకు వచ్చిందో చెప్పడానికి సరైనటువంటి ఆధారాలు ఏమి లేవు అనమాట. ఇఫ్ మోర్ దెన్ 1% ఆఫ్ ద ACRI పేషెంట్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ద వైరస్ ఇన్ 15 స్టేట్స్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ACRI యొక్క లక్షణాలతో అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లక్షణాలతో వచ్చిన వాళ్ళలో 1% కన్నా ఎక్కువ మంది ఈ యొక్క వ్యాధిగ్రస్తులు అయ్యారన్నమాట. ఈ COVID-19 బారిన పడ్డారనమాట. ఎక్కడ మొత్తం మనం ఈ చూసుకుంటే 15 రాష్ట్రాల్లో ఎట్ 21 3.8% Maharashtra had the most number of coronavirus positive ACRI cases in 8 districts, followed by Delhi 14 cases 5.1%, Gujarat 13 cases 1.6%, and West Bengal 9 cases 3.5%. అంటే ఈ యొక్క 1% మనకు ACRI కింద వచ్చిన పేషెంట్లు చూస్తే కనుక ఈ యొక్క మహారాష్ట్ర అనేది దాంట్లో టాప్లో ఉందన్నమాట 21 కేసులతో. అంటే మొత్తం కేసుల్లో 3.8% కేసులు అనేవి మహారాష్ట్రలో ఫైల్ అయినాయి. దాంతోపాటు నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి ఢిల్లీ అనేది మొత్తం మహారాష్ట్ర 8 జిల్లాల్లో చూసుకుంటే ఈ యొక్క 21 కేసులు ఫైల్ అయినాయి అనమాట. ఆ నెక్స్ట్ పొజిషన్ ఢిల్లీ ఉందన్నమాట 14 కేసులతో 5.1%. నెక్స్ట్ ప్లేస్లో గుజరాత్ 13 కేసెస్తో 1.6%. తర్వాత వెస్ట్ బెంగాల్ 9 కేసెస్తో 3.5%తో నెక్స్ట్ స్థానాల్లో ఉన్నాయన్నమాట. కేరళ హ్యాడ్ జస్ట్ 1 ACRI పేషెంట్ టెస్టింగ్ పాజిటివ్. కేరళలో ఈ యొక్క ACRI సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనేది ఒక కేసుకు మాత్రమే పాజిటివ్ వచ్చిందనమాట. ది ఆథర్స్ పాయింట్అవుట్ దట్ యాంటీబాడీ బేస్డ్ టెస్టింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ దీస్ ఆర్ టెస్టింగ్ నెగిటివ్ ఫర్ మాలిక్యులర్ టెస్ట్ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ ఐడెంటిఫై మోర్ పాజిటివ్ కేసెస్. అంటే ఈ యొక్క పాజిటివ్ కేసును మనం ఇంకా కనిపెట్టాలంటే మాలిక్యులర్ టెస్ట్తో పాటు ఆల్రెడీ మనం మాలిక్యులర్ టెస్ట్కు సంబంధించి మన యొక్క ఆర్టికల్ చెప్పుకున్నాం ఎలా టెస్ట్ చేస్తారని. దానితో పాటు ఏం చేయాలంటే యాంటీబాడీ టెస్ట్ అనేది చేయాలి. యాంటీబాడీ టెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అంటే మనం ఏదైనా ఇన్ఫెక్షన్ గురయ్యామనుకోండి, మన బాడీలో మనకు రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది, మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ క్రిమికి సరిపోయే యాంటీబాడీని తయారు చేస్తుంది. సో ఆ యాంటీబాడీ ఏం చేస్తుందంటే ఆ క్రిమి మీద పోరాడి ఈ యొక్క యాంటీబాడీస్ కనుక బలంగా ఉన్నాయనుకో ఆ క్రిమిని నివారిస్తుంది అనమాట. నివారించి మనకు ఆ వ్యాధిని గురి కాకుండా చేస్తుంది యాంటీబాడీ టెస్ట్ అంటే. అప్పుడు మనం ఏం చేస్తాం, మన టెస్టింగ్లో మన బ్లడ్లో యాంటీబాడీస్ కనుక ఫామ్ అయినాయి అనుకోండి, మనం ఆ వైరస్కి ఇన్ఫెక్ట్ అయ్యాం అంటే ఆ వైరస్ మన బాడీలోకి ఇన్ఫెక్ట్ అయ్యింది, కానీ దాని యొక్క ప్రభావం మన మీద లేదు. యాంటీబాడీ టెస్ట్ చేస్తే మనకు అది బయటపడుతుంది. అంటే మన బాడీలో ఆ వైరస్ అనేది ఉంది అని తెలుస్తుంది. కాకపోతే మనకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది అనే ఉద్దేశంతో వస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఈ వ్యాధి సంక్రమించే ఆస్కారం ఉంటుందన్నమాట. అలాంటి వాటిని అంటే మాలిక్యులర్ టెస్ట్ కనుక మనకు వీళ్ళకి నెగిటివ్ అని వచ్చిందనుకోండి, యాంటీబాడీ టెస్ట్ అంటే మాలిక్యులర్ టెస్ట్లో వాళ్ళకి కరోనా వైరస్ లేదు అంటే వ్యాధిగ్రస్తులు అయ్యి ఆ వ్యాధి వల్ల వీళ్ళు బాధపడట్లేదు అంటే మాత్రం ఈ యొక్క మాలిక్యులర్ టెస్ట్లో నెగిటివ్ వస్తుంది అనమాట. ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి వాళ్ళు ఆ వ్యాధి వల్ల బాధపడుతున్నారు అనమాట. ఇలా నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వీళ్ళు ఏం చేయాలా, ఏదైతే ఈ యొక్క యాంటీబాడీ టెస్ట్ చేశారనుకోండి అప్పుడు తేలిపోద్ది అనమాట అది నిజంగా ఆ కరోనా వైరసా కాదా అనేది. with a community transmission are the third stage now being confirmed in 36 districts. An expansion and change in testing strategy has become imperative in the high focus areas for the lockdown to be more meaningful. అంటే ఇప్పుడు ఈ యొక్క కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు మనకు 3వ స్టేజ్లో ఉందన్నమాట. మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రాల్లో 36 రాష్ట్రాల్లో ఇది 36 జిల్లాల్లో ఇది కన్ఫామ్ అయిపోయిందనమాట 3rd స్టేజ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాలి అంటే ఎక్కువ శాతంలో ఈ యొక్క టెస్టింగ్ స్ట్రాటజీని ఎక్కువ మందికి టెస్టింగ్ చేయడం అనేది ఇప్పుడు అనివార్యం అనమాట. ఎందుకని ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ని ఇంకా ప్రభావవంతంగా మనం చెప్పాలి అంటే ఇంకా ప్రభావవంతంగా చేయాలి అంటే మనం ఏం చేయాలా, మీనింగ్ఫుల్గా చెప్పాలంటే ఈ యొక్క టెస్టింగ్ అనేది ఇంకా ఎక్కువ మొత్తంలో జరగాలన్నమాట. Through the task force has not openly declared community transmission. అంటే ఇప్పుడు ఈ యొక్క టాస్క్ ఫోర్స్ అనేది ఏదైతే మనం ఇందాక COVID-19 టాస్క్ ఫోర్స్ అనేది దీని మీద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ గురించి వాళ్ళు దేని గురించి ఓపెన్గా ఏమీ డిక్లరేషన్ ఇవ్వలేదన్నమాట. ఇట్ ఈస్ రీఅష్యూరింగ్ టు నోట్ దట్ ద ICMR has already initiated changes in the testing strategy in response to the change in the pattern of community spread.
అంటే ఇప్పుడు దీంతో పాటు దీనికి అవసరం అంటే ఇప్పుడున్న పరిస్థితులను వీళ్ళు కరెక్ట్గా అంచనా వేయడం కోసం ఏం చేశారు, ఐసీఎంఆర్ అనేవాళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఈ యొక్క టెస్ట్ చేసే విధానంలో మార్పులు తీసుకొచ్చారన్నమాట. ఎందుకని ఆల్రెడీ ఈ యొక్క కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అనేది ప్యాటర్న్ అనేది మారిపోయింది. ఈ వైరస్ ద్వారా వచ్చే ఈ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అనే విధానం అనేది స్ప్రెడ్ అనేది మారిపోయింది కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు టెస్టింగ్ విధానాన్ని మార్చుకున్నారనమాట. ఆన్ April 9, the ICMR revised the testing strategy for hotspot clusters and large migration gatherers evacuation centers. అంటే ఈ యొక్క April 9న ఈ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఈ టెస్టింగ్ స్ట్రాటజీ అనేది మార్పు చేసి ఎక్కువైతే హాట్స్పాట్స్ అంటే ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులైన ఏరియాలని, తర్వాత గుంపులుగా ఉన్న మైగ్రేషన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు వలసదారులు ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఒక చోట గ్యాదర్ అయిన వాళ్ళ దగ్గర, తర్వాత ఎవాక్యూ సెంటర్స్ ఈ యొక్క గ్యాదర్ అయిన వాళ్ళ దగ్గర నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకుల మీద ఈ టెస్టింగ్ అనేది వీళ్ళు ఎక్కువ మొత్తంలో చేస్తున్నారన్నమాట. వైల్ ద క్రైటీరియా ఫర్ టెస్టింగ్ అక్రాస్ ఇండియా రిమైన్ ద సేమ్. అంటే ఈ యొక్క టెస్టింగ్ చేసే యొక్క విధానం అనేది, ఈ పరీక్షించే విధానం అనేది భారతదేశం మొత్తం కూడా ఒకే విధంగా ఉందన్నమాట. ద టెస్టింగ్ నామ్స్ ఫర్ ద హై ఫోకస్ ఏరియాస్ విల్ నౌ ఇంక్లూడ్ పీపుల్ విత్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ విత్ సర్టైన్ సిమ్టమ్స్. ఇప్పుడు ఈ టెస్టింగ్లో నామ్స్ ప్రకారం వీళ్ళు కొన్ని రోగాలను కూడా దీంట్లో కలిపారనమాట. ఇన్ఫ్లుయెంజా అంటే మనకు ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, మనకి వ్యాధి ఏదైతే ఉందో, జ్వరం వల్ల వచ్చే కొన్ని సిమ్టమ్స్ కూడా వీళ్ళు ఈ యొక్క టెస్టింగ్లోనే వీళ్ళు చెక్ చేస్తున్నారన్నమాట. యాంటీబాడీ టెస్టింగ్ షుడ్ బి క్యారీడ్ అవుట్ వెన్ ఎవర్ మాలిక్యులర్ టెస్ట్ ఆన్ దిస్ పేషెంట్ టర్న్ అవుట్ నెగిటివ్. అంటే ఎవరికైతే ఈ మాలిక్యులర్ టెస్ట్లో వాళ్ళకి నెగిటివ్ అంటే వాళ్ళకి వ్యాధి లేదని తేలుతుందో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఏదైతే యాంటీబాడీ టెస్టింగ్ ఉందో అది చేయాలన్నమాట. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ యాంటీబాడీ టెస్టింగ్ అలాంగ్ విత్ మాలిక్యులర్ టెస్టింగ్ వెన్ నెసరీ ఇన్ ద హై ఫోకస్ ఏరియాస్. అంటే ఇప్పుడు మనకు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే యాంటీబాడీ టెస్టింగ్ అనేది దేనితో పాటు జరగాల, మాలిక్యులర్ టెస్టింగ్తో పాటు జరగాల. ఫస్ట్ మాలిక్యులర్ టెస్టింగ్ జరగాల, దాని తర్వాత దాని ఫాలోయింగ్గా నెగిటివ్ కనుక వస్తే కనుక వాళ్ళకి యాంటీబాడీ టెస్టింగ్ అనేది ఏది హై ఫోకస్ ఏరియా అంటే బాగా ప్రభావితవంతమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాదేశిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇలాంటి టెస్టింగ్ జరగాలన్నమాట. టుగెదర్ విత్ కంటైన్మెంట్ మెజర్స్ విత్ దిస్ అప్రోచ్ విల్ హెల్ప్ ఇన్ స్నాపింగ్ ద ట్రాన్స్మిషన్ చైన్. సో ఇప్పుడు ఈ రెండు రకాలైనటువంటి అదుపు చేసే కంటైన్మెంట్ మెజర్స్ అంటే అదుపు చేసే విధానాల ద్వారా మనం దేనికి హెల్ప్ చేయొచ్చు అంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ చైన్ని మనం కట్ చేయడానికి అంటే దాన్ని బ్రేక్ చేయడానికి, ఒకసారిగా మనం బ్రేక్ చేయడానికి ఈ యొక్క విధానాలు అనేవి సహకరిస్తాయి అన్నమాట. సిండ్రోమిక్ సర్వైలెన్స్ ఆఫ్ ద ఆల్ SARI అండ్ ILI పేషెంట్స్ అలాంగ్ విత్ క్విక్ అండ్ ఎఫెక్టివ్ ట్రేసింగ్, క్వారంటైన్ అండ్ టెస్ట్ ఆఫ్ దేర్ కాంటాక్ట్స్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ నౌ. అంటే ఇప్పుడు మనకు ఈ సిండ్రోమిక్ సర్వేలెన్స్ అంటే వాళ్ళకు వ్యాధిగ్రస్తులైన వాళ్ళకి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ప్రకారం ఆ సిమ్టమ్స్ ప్రకారం వాళ్ళని SARIలో లేకపోతే ILI పేషెంట్సా అనేది వాళ్ళని ఐడెంటిఫై చేసి దాంతోపాటు వాళ్ళని ఎఫెక్టివ్గా వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళందరినీ కూడా నిర్బంధానికి గురి చేసి అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రేస్ చేయాలా, దాంతోపాటు వీళ్ళందరినీ క్వారంటైన్ చేయాలా. దీన్ని చేస్తూ ఉండటం వల్ల ఈ యొక్క ఫార్వర్డ్ ముందుకు వెళ్ళొచ్చు అనమాట. టెస్టింగ్ దేర్ అంటే ఇంకా ముందుకు వెళ్ళి ఈ యొక్క వ్యాధిని ఆపించవచ్చు అంటే దాన్ని నివారించవచ్చు దాని స్ప్రెడ్ని. హౌ వెల్ ఇండియా రెస్పాన్స్ నౌ విల్ డిటర్మైన్ వెదర్ ద స్ప్రెడ్ ఈజ్ కంటైన్డ్ క్విక్లీ ఆర్ లీడ్ టు మోర్ కేసెస్ అండ్ డెత్స్. అంటే ఇప్పుడు ఈ భారతదేశం యొక్క ఎలా ప్రతిస్పందిస్తుందో దాన్ని బట్టే ఈ వ్యాధి అనేది నివారింపబడుతుందా అంటే అరికట్టబడుతుందా, లేదా ఈ వ్యాధి అనేది ఇంకా వ్యాప్తి చెంది ఎక్కువ మంది ప్రాణాలను అంటే ఎక్కువ మంది కేసులు ఫైల్ అయ్యి వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా తయారవుతుందా అనేది మన యొక్క భారతదేశం యొక్క ప్రతిస్పందన మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇవండి పార్ట్ 1లో నా 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.